అందరికీ నమస్కారం పిల్లలు. ఈరోజు మళ్ళా ఒక నీతి కథ విందాము. తెనాలి రామకృష్ణ కథ విందాము. శ్రీకృష్ణరాయల వారు సభకు వెళ్ళేదానికి తెనాలి రామకృష్ణయ్య కొంచెము లేట్ అయింది. లేట్ అయ్యేతలకే అప్పుడు ఏమి రామకృష్ణ లేటుగా వచ్చినావే అని అడిగినాడు ఆయన రాజు. అడిగిన తర్వాత ఇంట్లో పిల్లోడిని ఏడుపుతూ ఉన్నాడు. పిల్లోడిని సంబంధించుకొని వచ్చేతలకేనో కొంచెం లేట్ అయింది అయ్యా అని చెప్తే, నువ్వు మాటలు పోతుకోడు కదా, ఏదో ఒకటి తప్పించుకుంటావులే, నీకు మాటలు ఎక్కువలే అని అన్నాడు. లేదయ్యా, మా పిల్లోడి మరి ఏడుపు ఆగలేదు అని చెప్పుకున్నాడు. చెప్తే ఆయన నమ్మలేదు. నమ్మకపోతే సరే అయ్యా రాజుగారు, ఒక పని చేద్దాం, నువ్వు నాకు తండ్రిగా ఉండు, నేను నీకు కొడుకులాగా ఉంటా, ఇద్దరం ఒక్కరోజే అమరుందామంటే సరే అన్నాడు. అప్పుడు రామకృష్ణ ఏమన్నాడు, సరే నాన్నగారు నేను బయట వెళ్తున్నాను, బయటికి పోవాలా, తీసుకొని పో అని అడుగుతాడు. సరే పదాంపా రామకృష్ణ అని చెప్పి తీసుకొని పోతాడు. పోతానే దుదు అంగడి ఉండదు, నాకు జిలేబీలు తీసి అంటాడు. సరే అని చెప్పి తీసిస్తాడు. తీసిచ్చి కొంచెం దూరం పోతాను, రంగులు సంచి ఉండదాడ, ఆ సంచి కావాలా అని అడుగుతాడు. సరే అని చెప్పి తీసిస్తాడు. గుర్రం పోతూ ఉంటుంది. నాన్నగారు ఆ గుర్రం ఎక్కాలా, నువ్వు ఎక్కాలా, ఆ గుర్రము ఇద్దరం కూర్చోవాలా అంటాడు. సరే అని చెప్పి కూర్చొని పెట్టుకుంటాడు. తర్వాత మళ్ళీ ఏమని అడుగుతాడో, మళ్ళీ పోతూ ఉంటారు. పోతూ ఉంటే ఒక ఏనుగు వచ్చింది. ఏనుగు వస్తా అంటే నాన్నగారు ఆ ఏనుగు మీద కూర్చోవాలి నేను అంటాడు. సరే అని చెప్పి కూర్చొని పెట్టినాడు. కూర్చొని పెట్టిన తర్వాత దిగినాడు కదా, నాన్నగారు ఆ ఏనుగును ఈ సంచిలో పెట్టి మనం ఇంటికి తీసుకొని పోవాలా అని అడుగుతాడు. అడిగితే రామకృష్ణ, ఏనుగు పట్టదు ఈ సంచిలోను, పెద్దది, మనం తాడుతో తీసుకొని పోదాంపా ఇంటికంటే. లేదు నాన్నగారు, నాకు ఈ సంచిలోనే పెట్టాలా అని చింగులు దొక్కేసి ఏడుస్తాడు. ఏడిసిన తర్వాత అప్పుడు తెనాలి రామకృష్ణ ఈ మాట చేస్తంటే ఆయన రాజుగారికి ఏమైపోయింది, వారికి ఏమైపోయింది. అప్పుడనేది, అయ్యో ఈ పిల్లోళ్ళు అంటే ఇట్లుంటుందా, ఇంట్లో పిల్లలను ఏదో అనుకున్నాను నేను, రామకృష్ణ నువ్వే గెలిచినావు, నేనే వాడుకున్నాను, ఇంక పదాంపా ఇంటికి, ఇంకా నేను తండ్రి వద్దు, నువ్వు నా కొడుకు వద్దు, పదాంపా ఇంటికి అని చెప్పేసి ఆయన అనేది వచ్చేస్తాడు. అప్పుడు తెనాలి రామకృష్ణయ్య ఇంట్లో కొంచెం 1 గంట 2 గంటలు బిడ్డను బుజ్జిగించుకునేదానికి ఎంత అవస్థ పడినాడు. అదే మనకి ఇంట్లో ఆడగూతురు, ఒక ఇంటికి వచ్చిన కోడలు, ఎవరైనా ఆడగూతురు, నేను కాదు నువ్వు కాదు, ఎవరైనా ఇంట్లో వసతి లేని వాళ్ళకు బిడ్డలకు అన్నీ సమర్శించుకొని, బిడ్డలకు మొత్తం స్కూల్కి పంపించి ఇన్ని చేసుకొని రాత్రి 12:30 అయినాక నాకు మనశ్శాంతిగా నిద్ర రాదు. ఆ భర్తనే అతను కొంచెంపైనా 4 మాటలు మంచి మాటలు భర్త ప్రేమగా చూసుకుంటే ఈ కష్టమంతా మర్చిపోతుంది. వాళ్ళ ఇంటికి ఒక కోడలు లక్ష్మీదేవిలాగా వస్తుంది. మన ఇంటికి వచ్చినప్పుడు ఆమెను అత్త, మామ, ఆడబిడ్డలు, భర్త అందరికీ ఆమె సేవలు చేయాలి. ఇంట్లో సేవలు చేసేది కాక పొద్దున్నే లేచి ఇల్లు ఉడుచుకోవాలి, వాకిట్లో ముగ్గు పెట్టుకోవాలా, స్నానం చేయాలా, పూజ చేయాలా, తర్వాత కాఫీలు పెట్టాలా, కాఫీలో టీలో అత్తకు మామకు అందరికీ ఇవ్వాలా, మళ్ళా టిఫిన్లు చేసుకోవాలా, పిల్లకాయలకు స్నానం చేపియాలా, మొగుడు డ్యూటీకి పోతుంటే ఆయనకు స్నానానికి నీళ్ళు పెట్టి ఆయన బ్రష్ ఏమి అదేమి టవలేమి అన్నీ బట్టలు గిట్లు అన్నీ రెడీ చేయాలా. ఆయన డ్యూటీకి పోతాడు. టిఫిన్ చేసేసి అందరూ వెళ్ళిపోయినారు కదా. వెళ్ళిపోయిన తర్వాత ఆడబోతురు మళ్ళా బట్టలు ఉంటే ఉతుక్కోవాలి ఇంట్లో, అవన్నీ డాబా పైకి ఎత్తిపోయి ఆరేసుకోవాలి. తర్వాత మధ్యాహ్నం 12-12:30 మళ్ళీ భోజనాలు రెడీ చేయాలి. పిల్లలకు స్కూల్కు భోజనం తీసుకుపోవాలంటే ఏ ఆటో వాడో ఎవరో ఒకరు వస్తే పంపించాలా, లేదంటే తల్లైనా పోయి ఇచ్చేసి రావాలా. సరే మళ్ళీ ఇంట్లో ఒక టమాటాలు లేదు, ఒక కూరగాయలు లేదు, ఒక బండోడు రాలేదు ఇది మీద, అప్పుడు కొట్టుకు పోయినా కొన్ని కూరగాయలు తెచ్చుకోవాలా. కొంతమంది ఇండ్లలో అన్నీ ఉంటాయి నెల సరుకులు, కొంతమంది ఇండ్లలో ఉండవు. మళ్ళీ అత్తలు ఏమంటారు, ఇంతలేక అయిపోయినాయా బెళ్ళు, ఇంతలేక అయిపోయినాయా చక్కెర, ఇంతలేక అయిపోయిందా అని అట్టా మాట్లాడతారు.
అందరికీ వడ్డించి ఆమె పెట్టి మధ్యాహ్నం భోజనము, మళ్ళీ రాత్రికి ఇల్లు ఉడుచుకొని టీలు పెట్టేసి అన్నీ చేసి భర్త వచ్చినాక మళ్ళీ ఆయనకు భోజనాలు, ఆయన స్నానాలు, అత్తమామలు మళ్ళీ సాయంత్రం కూడా చేసేవాళ్ళు ఉంటారు స్నానం. పిల్లలకు మళ్ళీ స్నానం చేయాలి, స్కూల్ నుంచి వచ్చిన వాళ్ళకి పాలు ఏదన్నా ఇవ్వాలి. తర్వాత ట్యూషన్కి పంపించుకోవాలి, ట్యూషన్ నుంచి మళ్ళీ తీసుకొచ్చుకోవాలి ఇంట్లో వసతి లేకుండా. అంటే ఇవన్నీ చేసిన తర్వాత ఆ ఆడకూతురు ఎప్పుడు నిద్రపోయేది 12:30 1 గంట కూడా అవుతుంది. అయినప్పుడు ఆమె ఎన్ని గంటలు నిద్రపోతుంది? పొద్దున్నే 4:30 5కి లేచనే అన్ని పనులు చేసుకోగలుగుతుంది. అయినా అమ్మ నాయనకో చెప్పుకోలేదు. అమ్మగారింటికి పోవాలంటే ఇంట్లో పర్మిషన్ కావాలా. ఏది మా అమ్మ ఇంటికి పోయేసి వచ్చానంటే సరే పోయిరా పంటనే పోవాలా, లేదు పోయేదానికి కాదంటే ఆమె ఇంట్లోనే నలిగిపోవాలా. ఏమీ చెప్పదు. అమ్మ నాయన ఒక ఆడబిడ్డను ఒక రోజా పువ్వు మారి పెంచి ఒక ఇంటికి ఇస్తారు. ఎన్ని అవస్థలు పడినా ఆడకూతురు అన్ని బాధలు పడుతుంది. ఒక ఆడకూతురు అన్నీ పడినా కానీ భర్త అనే అతను మంచి అతను అవుతే, ప్రేమగా చూసుకునే భర్త అవుతే 4 మాటలు మంచి మాటలు చెప్పినా కానీ నాకు కొండంత సంతోషము, చెప్పలేనంత ఆనందంగా ఉంటుంది. భర్త మంచోడు వస్తే చాలు. ఏది అత్త మామ అంతా భర్త తర్వాత మళ్ళీ బిడ్డలు 4 1 2 ఒక బిడ్డన్న ప్రేమగా తల్లిని చూసుకునే బిడ్డ ఉంటే ఆడదానికి అంతకంటే ఇంకేమీ లేదు. డబ్బు బంగారు అది ఇది ఎన్నన్నా అన్ని అవస్థం పడినప్పుడు ఇంట్లో చుట్టుపోటి మాటలు, కొంతమంది అత్తలు తిన్నీరు, మాట్లాడినీరు, తలుదుకొనీరు, నీళ్ళు పోసుకొనీరు, ఏమి స్నానం చేసినా అబ్బా సరిగట్టినావు అంటారు. ఏదేదో మాట్లాడే అత్తలు ఉండరు. ఆ అత్త కూడా ఒక ఇంటి కోడలే. ఒకప్పుడు నా ఎత్త అయినా ఒక ఇంటి ముందు వాళ్ళ అత్తకు కోడలే. ఆ మాదిరి మా ఆడవాళ్ళ విషయంలో కష్టం ఎక్కువ ఆడవాళ్ళకి. మగాళ్ళు నేనేం తీసేయలేదు. మగవాళ్ళు 100లో 10 మంది మంచివాళ్ళు ఉండొచ్చు, 90 మంది శుద్ధంగా మాట్లాడుతూ ఉంటారు మగవాళ్ళ విషయంలో. ఆడ మనిషి ఏదో ఒక్క రవ్వ ఏదైనా అమ్మగారింటికి చెడ్డ పేరు వచ్చదేమని అత్తగారింటికి ఇంటి కోడలే గౌరవం నిలబెట్టేది. ఇంటి కోడలే మన కీర్తి. ఆమె లక్ష్మీదేవి. మన ఇంటికి వచ్చిన కోడలు ఆడకూతురైనా లక్ష్మీదేవమ్మ. ఎన్ని కష్టాలైనా బిడ్డల కానించి భర్త కానించి సంసారం అంతా భర్త సంపాదిస్తాడు. బిజినెస్ మీద వ్యాపారం ఏదేదో చేసుకొని ఆయన సంపాదిస్తాడు. ఇంట్లో ఇన్ని కష్టాలు పడేది ఎవరంటే ఆ ఇంటి కోడలే. బిడ్డలకు పెళ్ళిళ్ళైనా వాళ్ళ పాటికి వాళ్ళు ఎక్కడన్నా ఉన్నా కానీ తల్లి మనసు నా కొడుకు ఏమో, నా కోడలు ఎట్టు చూసుకుంటున్నదో, నా కొడుకు ఎట్నో అని అనుకుంటుంది. కూతుర్ని ఇచ్చిన కాడ ఏమనుకుంటుంది? వాళ్ళ అత్త మాంసం ఎట్టుండదో, నా కూతుర్ని బాగా చూసుకుంటున్నారో లేదో, ఎన్నో బాధలు. తల్లికి ఎప్పుడో ఏదో ఒక టెన్షన్ ఉంటుందమ్మా. తల్లి అంటే ఏమని? తల్లి ఒక దేవత. తల్లిదండ్రికి మించిన దైవం లేదు. దేవుడు కూడా మనం ముందు తల్లిదండ్రిని ప్రేమించిన వాళ్ళు ఎవరైనా అక్క చెల్లెల్ని ప్రేమిస్తారో, భార్యని ప్రేమిస్తారో, 10 మందిని కూడా గౌరవం సంపాదించుకొని ఉంటారు. ముందు తల్లిదండ్రులను ప్రేమించిన వాళ్ళు అందరి మీద ప్రేమ ఉంటుంది. తల్లికి అన్నం పెట్టిన వాళ్ళు, తల్లిని చూడని వాళ్ళు, తండ్రిని పట్టించుకున్న వాళ్ళు, భార్య మాటలు వినే వాళ్ళు కొంతమంది ఉంటారు. ఎవరోలే అందరూ ఉండరు, మనం అందరిని అనుకోకూడదు. కానీ ఎవరింటికైనా మా అత్తైనా ఒక ఇంటి కోడలే, నేనైనా ఒక ఇంటి కోడలే. మన ఇంటికి వచ్చిన కోడలు మనకు లక్ష్మీదేవితో సమానం. అన్ని బాధలు పడేది ఆ అమ్మాయి. 4 సంవత్సరాల పిల్లలు లేదనుకో, అయ్యో ఏమ్మా మీ కోడలకి ఇంకా ఏం పిల్లలు లేదా అంటారు అత్త రోడ్లోకి పోతే. ఆమె ఇంట్లోకి వచ్చి ఇదేం పాడమ్మా ఇంకా బిడ్డల్లో ఏం లేదు అందరూ ఎత్తుపోసుకుంటున్నారని అట్టా బాధపడుతుంది. అప్పుడు చిన్న పిల్లలు ఉన్నాయి కానీ చిన్న సంటి బిడ్డకు నిద్రపించుకోవాలా, స్నానం చేపియాలా, పాలు ఇచ్చుకోవాలా, నడిచా పెట్టిను స్కూల్కి పంపించుకోవాలా. అన్ని బాధ్యత ఆ ఇంటి కోడల మీదనే ఉంటాయి. ఆ కోడలు ఉత్తమరాలు ఇలా మంచి దేవత లాంటి ఇంట్లో కోడలు వాళ్ళ ఇల్లు ఎప్పటికీ పాలు పొంగినట్టే ఉంటుంది. నిదానం ఉండాలి ఇంట్లో. అందరూ కూడా అత్త కాదు, మామ కాదు, కోడలు కాదు, అందరూ కూడా కోడలు కూడా అత్త మామ అర్థం చేసుకోవాలి, భర్త అర్థం చేసుకోవాలి. పిల్లలు కొంచెం పెరిగి ప్రయోజకులు అయినారనుకో, మన అమ్మ ఎంత కష్టపడింది, మా నాన్న డ్యూటీకి వినగిన మా అమ్మకు చాలా కష్టం కదా ఇంట్లోని పిల్లలు కూడా అర్థం చేసుకోవాలి. ఆ సంసారాలు ఎక్కడైనా 3 పూలు 6 కాయలుగా ఉంటుంది.